మన విశ్వంలో కాంతిని కూడా తప్పించుకోనివని ఒక రాక్షసుడు ఉన్నాడు. దాని పేరే బ్లాక్ హోల్. ఒక్కసారి ఊహించండి, మీరు ఒక స్పేస్ షిప్‌లో అంతరిక్షంలో ప్రయాణిస్తున్నారు అనుకుందాం. అంతా ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఒక్కసారిగా మీ ముందు ఒక నల్లని గుండ్రని చీకటి కనిపిస్తుంది. అదే బ్లాక్ హోల్. మీ స్పేస్ షిప్ దాని వైపు నెమ్మదిగా లాగబడుతుంది. ఇప్పుడు మీకు ఒకే ప్రశ్న. బ్లాక్ హోల్‌లో పడితే నిజంగా ఏమవుతుంది? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో మీ ఆలోచననే మార్చేసే ఒక విషయం చెప్పబోతున్నాను. బ్లాక్ హోల్ అంటే ఏమిటి? బ్లాక్ హోల్ అనేది ఒక రంధ్రం కాదు. అది ఒక భారీ నక్షత్రం. తన జీవితాంతంలో తన బరువుతో తానే కుప్పకూలి ఏర్పడే అత్యంత సాంద్రత కలిగిన ఖగోళ వస్తువు. దాని గురుత్వాకర్షణ ఎంత శక్తివంతంగా ఉంటుందంటే కాంతి కూడా దాని నుంచి బయటికి రాలేదన్నమాట. అందుకే అది పూర్తిగా నల్లగా కనిపిస్తుంది. అంటే తిరిగి రాని సరిహద్దు. ప్రతి బ్లాక్ హోల్ చుట్టూ ఒక కనిపించని గీత ఉంటుంది. దానినే ఈవెంట్ హారైజన్ అంటారు. ఒకసారి ఈ గీత దాటితే మీరు ఎంత వేగంతో ప్రయాణించినా, కాంతి వేగంతో వెళ్ళినా తిరిగి రావడం అసాధ్యం. ఇది విశ్వంలో ఉన్న వన్ వే డోర్ అన్నమాట. లోపలికి వెళ్ళవచ్చు, కానీ బయటకు రావడం అసాధ్యం. బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తే మీ స్పేస్ షిప్ బ్లాక్ హోల్‌కి దగ్గరవుతుంది. మొదట ఏమీ అనిపించదు. కానీ దగ్గర పడే కొద్దీ మీ కాళ్ళపై పడే గురుత్వాకర్షణ, మీ తలపై పడే గురుత్వాకర్షణ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మీ శరీరం నెమ్మదిగా పొడవుగా లాగబడడం ప్రారంభమవుతుందన్నమాట. శాస్త్రవేత్తలు దీన్ని స్పగెటిఫికేషన్ అని పిలుస్తారు. పాస్తా నూడిల్స్‌లా శరీరం సాగిపోతుందనే భావంతో ఈ పేరు పెట్టారన్నమాట. వినడానికి సినిమా కథలా అనిపించినా ఇది భౌతిక శాస్త్ర అంచనా వేసిన ఒక నిజమైన ప్రభావం. బయట ఉన్నవారికి ఏమి కనిపిస్తుంది? బయట ఉన్నవారికి ఏమి కనిపిస్తుంది? ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైన విషయం. మీతో వచ్చిన మరో స్పేస్ షిప్ దూరం నుంచి మిమ్మల్ని చూస్తుంది అనుకోండి. వారికి మీరు నెమ్మదిగా కదులుతున్నట్లుగా కనిపిస్తారు. ఇంకాస్త తరువాత అక్కడే ఆగిపోయినట్టుగా కనిపిస్తారు. మీరు బ్లాక్ హోల్ అంచునే నిలిచిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే బ్లాక్ హోల్ దగ్గర సమయం నెమ్మదిస్తుందన్నమాట. దీనినే టైమ్ డిలేషన్ అంటారు. కానీ మీకు మాత్రం ఏమీ విచిత్రంగా అనిపించకపోవచ్చు. మీ గడియారం సరిగ్గా నడుస్తూనే ఉంటుంది. మీకు కొన్ని నిమిషాలు గడిచినట్టే అనిపిస్తుంది. కానీ బయట ప్రపంచంలో సంవత్సరాలు, దశాబ్దాలు లేదా ఇంకా ఎక్కువ కాలం గడిచి ఉండొచ్చు. ఒకే విశ్వంలో ఇద్దరికీ సమయం వేరువేరుగా గడపడం ఐన్‌స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. చివరికి లోపల ఏముంది అని చూస్తే ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద రహస్యం. బ్లాక్ హోల్ మధ్యలో సింగ్యులారిటీ అనే స్థితి ఉంటుందని ప్రస్తుత సిద్ధాంతాలు చెప్తున్నాయి. అక్కడ గురుత్వాకర్షణ అపారంగా ఉంటుందట. మనకు తెలిసిన భౌతిక శాస్త్ర నియమాలు అక్కడ ఎలా పనిచేస్తాయో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అంటే మనిషి అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి చెప్పినవాడు ఎవరు లేరు. శాస్త్రవేత్తలు కూడా ఇంకా పరిశోధనలు దానిపై చేస్తూనే ఉన్నారు. చివరి మాటగా, మనం సినిమాల్లో చూసినట్టు బ్లాక్ హోల్ మరో ప్రపంచానికి ద్వారం అని ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు. కానీ అది విశ్వంలోని అత్యంత రహస్యమైన ఖగోళ వస్తువులలో ఒకటి అనేది మాత్రం నిజం. ప్రతి కొత్త పరిశోధన మనకు కొత్త ప్రశ్నలను తీసుకొస్తుంది. భవిష్యత్తులో ఈ రహస్యాన్ని మనిషి పూర్తిగా ఛేదిస్తాడా? లేక బ్లాక్ హోల్ ఎప్పటికీ విశ్వంలోని అతిపెద్ద మిస్టరీగానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి సైన్స్, స్పేస్, హిస్టరీ వీడియోలు చూడాలంటే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి.
ధన్యవాదాలు.